విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి లక్షలాది మంది జీవనం సాగిస్తున్నారని, అటువంటి స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ అమ్మేస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఈ రోజు స్టీల్ ప్లాంట్ నిరసన దీక్ష శిబిరం వద్ద ఆమె ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సందర్భంగా మాట్లాడుతూ కార్మికులను తొలగిస్తూ ప్లాంట్ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని, దీనిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ మరోసారి బలంగా వినిపిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే స్టీల్ ప్లాంట్ స్థాపించబడిందని, ఆ సమయంలో లాభాల బాటలో నడిచిందని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చిది చేయాలి అన్న చందంగా ప్లాంట్ను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతోందని ఆమె ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ను ఉద్ధరించేందుకు 11,000 కోట్ల రూపాయలు ఇచ్చిందన్న ప్రచారం పూర్తిగా అబద్ధమని, ఇచ్చినట్టే ఇచ్చి అందులోంచి 8,000 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాల కింద వెనక్కి తీసుకున్నారని ఆమె వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఇది న్యాయంగా ఉందా అని ఆమె ప్రశ్నించారు. ప్రధాని మోదీకి మీరు ఊడిగం చేస్తున్నారా? కార్మికులను తొలగిస్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదు? మోదీతో లాలూచీ పడ్డారా, లేక ఈ కుట్రలో మీరు భాగస్వాములా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రియమైన నాయకుడు. అంత గొప్ప నాయకుడికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఇక్కడ మీకోసం వచ్చిన నాకు, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్మునికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంటి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. విశాఖపట్నం స్టీల్ గురించి నేను మీకు చెప్పనవసరం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్ట్. కష్టాలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా 2,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి నుంచి దాదాపు 7 మిలియన్ టన్నుల ఉత్పత్తికి తీసుకువెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. అదే రోజుల్లోనే ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండాలి అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనంతపురంలో ఒక మైన్ ఐడెంటిఫై చేసి కూడా ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసి కానీ అమలుపరచకుండా చనిపోవడం జరిగింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారే బ్రతికే ఉంటే ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండేది. కానీ ఆ తర్వాత రోజుల్లో మీరు చూశారు 2014 వరకు లాభాలలో నడిచింది ఈ విశాఖపట్నం స్టీల్. 2014 వరకు ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు లాభాలు కూడా ఇచ్చింది ఈ విశాఖపట్నం స్టీల్. కానీ 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగింది. బీజేపీ పార్టీ ఒక శనిలాగా దాపరించింది. ఆ తర్వాతే గుండెనా బండనా ఏమనాలి వీళ్ళని? మానవత్వం ఉంది అనుకోవాలనా? 2,000 మంది ఉద్యోగాలను తీసేశారు. ఇక రాబోయే 2-3 నెలల్లో ఇంకో 3,000 మంది ఉద్యోగాలు తీసేస్తారట. ఈ 5,000 మంది ఉద్యోగాలు తీయకపోతే అసలు ఆ 3,000 కోట్ల రూపాయలు ఇవ్వరట. ఎవరు డిసైడ్ చేశారండి? ఎవరు హక్కు ఇచ్చారు మీకు? అసలు చంద్రబాబు గారిని కూడా ప్రశ్నిస్తున్నాం. మీరు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక సంస్థలో 2,000 మంది ఉద్యోగాలను తీసేస్తే కనీసం స్పందించాల్సిన అవసరం లేదా? కూటమి సర్కార్ని అడుగుతున్నాం, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం, బీజేపీ పార్టీని అడుగుతున్నాం. ఓట్ చేస్తే మీకు అధికారం వచ్చింది. ఇక్కడ పక్కనే ఎమ్మెల్యే ఏమో జనసేన, ఇంకొక ఎమ్మెల్యే ఏమో టీడీపీ. మరి అలాంటప్పుడు ఒక్కరైనా వచ్చి ఆదుకున్నారా? 2,000 మంది ఉద్యోగాలు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నాం.
ఇదే కూటమి సర్కార్, ఇదే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతుతో ఈ రోజు బీజేపీ అధికారంలో ఉంది. అసలు చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోతే బీజేపీకి అధికారం వచ్చేదే కాదు. కానీ ఈ రోజు బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది అంటే దానికి కారణం మీరు వేసిన ఓట్లు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అక్కడ ప్రధానమంత్రి గారు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. మరి అలాంటప్పుడు ఈ ప్రజలకు కనీస కృతజ్ఞత లేకుండా ఒక్కటంటే ఒక్క మేలైనా చేసిన బీజేపీ ప్రభుత్వం. మరి చేయని మేరకు చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు అని అడుగుతున్నాం. మనకి ఏ వల్ల పెట్టారు వాళ్ళు, మనకి ఏమిచ్చారు వాళ్ళు? మనకు ప్రత్యేక హోదా ఇచ్చారా? మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారా? లేక విశాఖ స్టీల్ కు సంబంధించిన కార్మికులకు భరోసా ఇచ్చారా? ఏం చేశారని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు కూడా బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు